ఈయన చేత క్యారెక్టర్ ఇంతవరకునే చేయిస్తే సరిపోతుంది, ఇంతకుమించి ఎక్కువ చేయిస్తే ఈయన చేయగలడో లేదో అని అనుకుంటాను. కానీ మనం ఆ పాత్రలో నటించిన తర్వాత నటిస్తూ ఉండగా ఆ డైరెక్టర్కి మనలో ఆయన ఊహించిన దానికంటే ఎక్కువగా అనిపించవచ్చు. అబ్బే ఈ రాజుగారి చేత ఇంకా మనం చేయిస్తే ఇంకా బాగుంటుంది అలాగ అనుకున్న క్యారెక్టర్లు ఏదైనా, అలాంటి సినిమాలు కానీ అలాంటి షూటింగ్లో కానీ ఏదైనా మీ అనుభవంలో ఏమైనా ఉన్నాయా? ఇప్పుడు చెప్పారు కదా వంచన సినిమా, ఆ సినిమా అలాగే ఉంది. సేమ్ అలాగే డైరెక్టర్ గారు మనతో అప్రిషియేట్ చేశారు. అలాగే మన వైజాగ్ దర్శకులు గీతా ప్రసాద్ గారు కూడా ఒక క్షణం, ఎందుకిలా, ప్రేమ అంటే ఇదేనా, అందులో కూడా అలాగే చేయించుకుందామా అన్నట్టుగా. కాకపోతే నిడివి బట్టి క్యారెక్టర్ బట్టి ఉంటుంది కాబట్టి దాంతో సరిపెట్టేశారు అన్నమాట. ఓకే, బాగుంది. రాజుగారు ప్రతి ఒక్కరికి కూడా కుటుంబ నేపథ్యం అనేది ఉంటుంది, ఉండాలి. మీ కుటుంబం గురించి, తల్లి తండ్రి భార్య పిల్లలు, వాళ్ళ గురించి కూడా ఒకసారి మన సుప్రీం టీవీ ప్రేక్షకులకు చెప్పండి. మా అమ్మగారు నాన్నగారు చనిపోయారండి, దగ్గర చాలా సంవత్సరాలు అవుతుంది. మా వైఫ్ హిందూ, మాకు ఇద్దరు పిల్లలు, ఇద్దరు ఆడపిల్లలు అన్నమాట. ఒకరు ఎన్ఎంసిహెచ్ గవర్నమెంట్ కాలేజీలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నారు బైపీసీ. ఒకరు అక్కిపాలెం ఎన్జీఎస్ కాలేజ్లో హై స్కూల్లో 9th క్లాస్ చదువుతుంది పుష్పానమ్మి. నా పేరు అప్పలరాజు. సినిమా అంటే ఇందాక చెప్పుకున్నట్టుగా అదొక పెద్ద ప్రపంచం. ఆ ప్రపంచంలోకి ప్రతి ఒక్కరూ వెళ్ళాలని అనుకుంటారు. చాలామంది ప్రేక్షకుడిగానే ఉండిపోతారు. వాళ్ళకి అది కూడా చాలామంది కంటే ప్రేక్షకుడిగా అంటే సినిమా తెర మీద చూడడమో లేకపోతే టీవీలో చూడడమో కాదు నా ఉద్దేశం. అంటే సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు ఒక ప్రేక్షకులుగా అలా వెళ్ళి చూడడం, నాకు ఇలా నటిస్తే బాగుండు, క్యారెక్టర్ ఏదైనా వస్తే బాగుండు, నాకు చేయాలని ఉంది అని అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. కానీ అవకాశాలు చాలా తక్కువ మందికే వస్తూ ఉంటాయి. మీరు నటునిగా మారకముందు ఏదైనా సినిమా షూటింగ్ మీరు చూసి అలా నాకు కూడా యాక్ట్ చేయాలి అని అనిపించిన అలాంటి డైరెక్టరు, ఏ డైరెక్టర్ సినిమా, ఏ సినిమాలో మీకు అలా అనిపించింది మన ప్రేక్షకులకు ఒకసారి చెప్పండి. నేనైతే 1998లో 10th క్లాస్ ఎగ్జామ్ రాయడానికి రెడీ అయ్యాను. 10th చదువుతున్నమాట. సుస్వాగతం సినిమాని మన ఇప్పుడు ప్రెజెంట్ డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు సినిమా సుస్వాగతం అవుతుంది ఆర్కే బీచ్లో. నేను మా ఫ్రెండ్ ద్వారా వెళ్ళి అది చూసి చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను అనమాట. సినిమాలో కూడా నేను నటిద్దామని చెప్పి అనుకున్నాను. మా ఫ్రెండ్ కూడా ఆ కోరికను నెరవేర్చారన్నమాట. చందు అని ఉన్నారు మా ఫ్రెండ్, అతను నన్ను ఇంట్రడ్యూస్ చేశారు సినిమా ఫీల్డ్కి.